జగన్ పర్యటనతో గుంటూరు వాసులు పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో ఉండగా ఆయన కుటుంబాన్ని కలిసేందుకు జగన్ గుంటూరుకు వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నానా హడావిడి చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా ఆంక్షలు ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు, శ్రేణులు రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున వాహనాల్లో జగన్ వెంట వెళ్లారు. దీంతో జాతీయ రహదారితో పాటు గుంటూరు నగరంలో ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రజలు యాతన అనుభవించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ముందుగానే స్పష్టం చేశారు. అయినా వాటిని ఉల్లంఘించి పరామర్శ పేరుతో జగన్ భారీ యాత్ర చేపట్టడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన వాహనాల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి నివాసానికి చేరుకోవాల్సి ఉంది. 12 గంటలకు తిరిగి ప్రయాణమై 1 గంట సమయానికి తాడేపల్లికి చేరుకుంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అరగంట ఆలస్యంగా జగన్ భారీ కాన్వాయ్తో గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలో బారికేడ్లు ఏర్పాటు చేయగా వాటిని తోసుకొని కాన్వాయ్లోకి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా వెళ్లారు. పార్టీ జెండాలు పట్టుకుని నానా హంగామా చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున అంబటి నివాసం వద్దకు వెళ్లొద్దని వైసీపీ ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టారు. జగన్ పర్యటన కోసం ఆ పార్టీ నాయకులు కాజా టోల్ ప్లాజా వద్ద 50కి పైగా వాహనాలను నిలిపివేయడంతో గుంటూరు, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ప్రయాణికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కాజా నుంచి పెదకాకాని మీదుగా గుంటూరులోని ఏటుకూరు అడ్డరోడ్డుకు 1 గంట ప్రాంతంలో చేరుకున్న జగన్ ర్యాలీగా వెళ్లడంతో స్థానికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి చోట వైసీపీ శ్రేణులు, నేతల బైక్ ర్యాలీతో నగరవాసులకు తిప్పలు తప్పలేదు. తాడేపల్లి నుంచి గుంటూరుకు సుమారు 40 నిమిషాలు పడుతుండగా జగన్ కాన్వాయ్ వెంట భారీగా వైసీపీ నేతల వాహనాలు రావడంతో గుంటూరు చేరుకోవడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. దీంతో ఉదయం 11 గంటలకు రావాల్సిన జగన్ సాయంత్రం 4:30కు అంబటి నివాసానికి చేరుకున్నారు. చాలా నెమ్మదిగా జగన్ పర్యటన సాగడం నగరవాసుల్ని అవస్థలకు గురిచేసింది. తాడేపల్లి నుంచి గుంటూరు వరకు దారి పొడవునా వైసీపీ మూకలు రప్పా రప్పా అంటూ కేకలు వేస్తూ ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురిచేశారు. అంబటి రాంబాబు ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టడి చర్యలు చేపట్టినా తోసుకుంటూ గుమిగూడారు. కొందరు ఇళ్లపైకి చేరి భయభ్రాంతులకు గురిచేశారు. అంబటి కార్యాలయం వద్ద ఉన్న ప్లాస్టిక్ రేకుల షెడ్డుపైకి చేరడంతో పోలీసులు అతి కష్టం మీద అడ్డుకొని కిందకు దింపారు. ఓ ఇంటి గోడపైకి చేరడంతో అక్కడి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.